సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. A sum of 12,000 is lent at 8% per annum. Simple interest for 3 years. Find the interest. 12,000 రూపాయలను 8% వార్షిక సాధారణ వడ్డీకి 3 సంవత్సరాల అప్పుగా ఇచ్చారు. వడ్డీ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు P ఇంటూ R ఇంటూ T/100. P అంటే అసలు 12,000, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైము 3 years. Simple interest is equals to 12,000 into 8 into 3/100. క్యాల్కులేట్ చేస్తే 2,800. ఆన్సర్ వడ్డీ 2,800. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 15,000 రూపీస్ అమౌంట్స్ టు 18,450 in 3 years at simple interest. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 15,000 మొత్తం 3 సంవత్సరాలు 18,450 అయ్యింది. సాధారణ వడ్డీ రేటు ఎంత? ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 18,450 మైనస్ 15,000. ఎందుకంటే 15,000 అప్పు ఇచ్చినాడు, అది 18,450 అయింది. అప్పుడు వడ్డీ ఎంత? 18,450 మైనస్ 15,000, 3,450. ఇప్పుడు ఏం కావాలా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనకు ఫార్ములా ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ R ఇంటూ T/100. ఇప్పుడు R కావాలంటే R ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఇది ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 3,450 ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ 15,000, టైము 3. క్యాల్కులేట్ చేస్తే 7.67% వస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు 7.67%. 3. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 రూపీస్ for 2 years at 10% per annum. కంపౌండింగ్ యాన్యువల్లీ. 20,000 రూపాయలపై 10% వార్షిక సమిష్టి వడ్డీకి 2 సంవత్సరాల వడ్డీ ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 20,000. P is equals to 20,000. R is equals to 10%. T is equals to 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. ఫార్ములా అమౌంట్కి ఫార్ములా ఏంది? అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ T. T ఇక్కడ 2. ఓకే. A is equals to ప్రిన్సిపల్ ఎంత? 20,000. 20,000 ఇంటూ 1 + 10/100 హోల్ స్క్వేర్ అంటే 1 + 1/10 హోల్ స్క్వేర్, 1 + 0.1 హోల్ స్క్వేర్, 1.1 హోల్ స్క్వేర్. A is equals to 20,000 ఇంటూ 11 స్క్వేర్ అంటే 121 అంటే 1.21. 20,000 ఇంటూ 1.21 which is equals to 24,200. ఇప్పుడు ఇది టోటల్ అమౌంట్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ 24,200 మైనస్ 20,000 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4,200. సమిష్టి వడ్డీ 4,200. క్వశ్చన్ నెంబర్ 4. ఏ సమ్ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years at simple interest. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక మొత్తం 8 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో రెట్టింపు అయితే వడ్డీ రేటు ఎంత? ప్రిన్సిపల్ డబుల్ అయింది అంటే 2P అయింది. ప్రిన్సిపల్ P అనుకుంటే అమౌంట్ ఎంత అయింది? అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2P. అమౌంట్ అంటే ఏంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ అమౌంట్ ఎంత అయింది? 2P అయింది. 2P ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. therefore I interest is equals to 2P minus P equals to P. ఇది. సో if amount doubles, interest is equals to principal. Simple interest is equals to P into R into T/100. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ P అయింది. సో which is equals to P. P is equals to P into R into టైం అంటే 8/100. P is equals to P into R into 8/100. PP క్యాన్సిల్ అవుతుంది. therefore R is equals to 100/8. 12.5%. వడ్డీ రేటు 12.5%. క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ ద అమౌంట్ ఆన్ 25,000 at 5% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years. 25,000పై 5% సాధారణ వడ్డీకి 4 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T/100. P ఎంత? 25,000. R 5%, టైం 4. సింపుల్ ఇంట్రెస్ట్ 5,000 అయింది. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 25,000 ప్లస్ 5,000 30,000 మొత్తం 30,000.